యవనస్తుల మీటింగ్ ఆరంభించుకుందాం. వచ్చినటువంటి పిల్లలు ప్రార్థించడం ఒక ఇద్దరు ప్రార్థించండి. ప్రారంభించుకుందా ప్రార్థన. ప్రేమ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మహాగణుడు మహోన్నతుడివి సర్వాధికారి దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రేమను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఒకసారి ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా 3వ నెలలో మొదటి పునరుద్ధానముగా, ఈ సంవత్సరంలో 10వ పునరుద్ధాన దినముగా మేము తండ్రి ప్రభాను కొనియాడటకు అందరి గర్భంలో తీసుకొచ్చిన ప్రేమ బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దినము తండ్రి ప్రభా అదే కాలంలో తండ్రి ప్రభా మధ్యాహ్నం వరకు తండ్రి మరి మా స్థుతులపైన ఆశీనుడిగా తండ్రి ప్రభా చేయబడుతూ వచ్చినారు బట్టి స్తోత్రములు చెల్లించుకున్నదేవా. మా ఆరాధనలకు తండ్రి ప్రభా యోగ్యుడిగా తండ్రి కొనియాడబడుతూ వచ్చిన ప్రేమ బట్టి స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. చక్కని దేవా మా కొరకై తండ్రి ప్రభా తండ్రి ప్రభా మరి యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మమ్మలను పవిత్రులుగా చేయబడుతూ వచ్చినాయి. అవును దేవా తండ్రి ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కాచిన రక్తము ద్వారా మేము తండ్రి ప్రభా పవిత్రులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా చేయబడుతూ వచ్చినాం తండ్రి. మరొకసారి తండ్రి సాయంకాల సమయంలో తండ్రి ప్రభా మందిరంలో చేరి పేదలలో చేరి ఈ రీతిగా తండ్రి ప్రభా యవనస్తులుగా తండ్రి ప్రభా కూడుకున్నట్టు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లించు తండ్రి ప్రభా. మరి సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. కేవలం మీకే మంచిలాగా సహాయం దయచేయాలని స్తోత్రాలు. నిలబడుతున్న మీ దాసులను తండ్రి ప్రభా అభిషేకించి సహాయం దయచేయండి. మరుగుపరుచుకొని తండ్రి ప్రభా కావాల్సిన మాటలను వెల్లడించి మీ వాక్యం వెల్లడగలతోడని ప్రకాశింపజేసే దేవుడు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా వాక్యము మా హృదయంలో భద్రపరచుకున్నట్టు మరి కూడి వచ్చిన తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా హృదయం అనే పలకం మీద రాసుకున్నట్టు సహాయం దయచేయండి. తండ్రి చిన్న పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు తండ్రి ప్రభా. మరి హృదయాలను తండ్రి ప్రభా మెత్తన చేసి మీ యొక్క వాక్యము తండ్రి ప్రభా నాటబడుటపై సహాయం దయచేయండి. మరి పాటలు తండ్రి ప్రభా వాక్యము తండ్రి ప్రభా తండ్రి ప్రభా ప్రతిదీ మీకు మహిమార్థంగా జరుగుటకు సహాయం దయచేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రం. రావాల్సిన నీ పిల్లలను తండ్రి ప్రభా యవనస్తులను నడిపించి సహాయం దయచేయండి. ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. శబ్దం చేస్తా స్విచ్ ఆఫ్ చేస్తా. ప్రేమగల తండ్రి, ప్రియమైన దేవా, మాట్లాడండి.
నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పాట పాడుకుంటాము. మనకు తెలిసిన పాట మనకు జీవమైన 755 పాట. పాట సంఖ్య 755. మనకు జీవమైన రక్షణ. మనకు జీవమయ్యో నా రక్షకుడు ప్రభుయేసు. మనకు జీవమయ్యో నా రక్షకుడు ప్రభుయేసు. దేవుని దీవెనలు పొందా దేవుని దీవెనలు పొందా ఎవరు
పాడుకోండి ఏం చేస్తున్నారు అసలుకి ఏం చూస్తున్నా అమ్మాయి పాడడానికి ఏదో పాట అయిపోయిందో చూసుకోవాలి ఈ పాట పాట 175 ఏం పాట అది ఎప్పుడు అదే నాకు శుద్ధి మహిమ అది కాదు వేరే పాడు 175 ఓ ప్రభువా నివేదనవా 178 శుద్ధి మహిమ ఎందుకు అదే ఎప్పుడు పాట వేరే పాడ వచ్చిన పాట వచ్చిన సిలువే నీ గురిగా ఎవరు ఉండదా 757 ఇందాక పాడిన పాట కిందే ఉంటుంది చూడండి సిలువే నీ గురిగా కానీ పాడాలి వచ్చా కాదు నేర్చుకోవాలి పాట నేర్చుకోవాలి బుక్కులు పెట్టు యుద్ధం రాదు కూర్చో ముసోడు గారు బాగా కూర్చో వద్దులే 757 సిలువే గురిగా నడుము ఎవరు 757 సిలువే నీ గురిగా నడుము ఎవరుగా Bye.
ఏంటి ఇంకొక పాటది అన్ని శృతులు ఒకటే కాదు పాట ఎంత పోతుందో చూసుకో. మన వాడారు కానీ మీరు వేరే చూడండి పాట వర్ణింపలేను నూట 198 అద్భుతాలు మీరు. త్వర కూర్చోండి. హల్లెలూయా పాడదా సరే హల్లెలూయా పాడదా పాడతారా మళ్ళా లాస్ట్ మీకు ఛాన్స్ ఇస్తాము మళ్ళీ పాడు పాడదు మీకు హల్లెలూయా పాడదు మొదటి 2 వచనాలు చివరి వచనం మొదటి 2 వచనాలు చివరి వచనం హల్లెలూయా పాడ ప్రభు నిన్ను కొనియాడతాడు మొదటి 2 వచనాలు చివరి వచనం హల్లెలూయా
ప్రార్థన చేసుకుందాము. ఒకళ్ళంగా అందరూ ప్రార్థన చేసుకుందాం. నన్ను మిగిలిగా ప్రేమించిన ప్రేమలో తండ్రి, మీ ప్రియ కుమారుడు ఆరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న దేవా, ఈ దినము మేము మీ సన్నిధానంలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ, నీ సంకల్పం తండ్రి. మరొకసారి సాయంకాల సమయంలో యవనస్తులుగా తండ్రి ప్రభువా కూడుకున్నట్టు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరంలో 10వ పునరుద్ధాన దినముగా మేము సాయంకాల సమయంలో నిన్ను తండ్రి ప్రభువా గణపరచటాకై, నిన్ను గురించి సువార్త తండ్రి ప్రభువా తెలుసుకున్నటకై, నీ వాక్యమును తండ్రి ప్రభువా మా హృదయమైన పలక మీద రాసుకున్నటకై, నీ వాక్యము చేత మేము బలపరచబడటాకై తండ్రి ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని సిద్ధపరిచిన మీ ప్రేమను బట్టి స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. అందరి హృదయంలో నీ వాక్యమును తండ్రి ప్రభువా నాటబడుటకు సహాయం దయచేయండి తండ్రి. నీ వాక్యము చీకటిలో వెలుగుగా ఉంటూ ఉన్నది తండ్రి. దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదని సెలవిచ్చినాడు తండ్రి. నీ వాక్యము నా జీవకు బహుగా మంచిదని సెలవిస్తూ వచ్చినాడు తండ్రి. జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము వెలిగించేది, నీ వాక్యమును మనిషిని మార్చేది, నీ వాక్యము తండ్రి ప్రభువా మమ్మలను నీతిమంతులుగా చేసేది. ఆ వాక్యమును మేము ధ్యానించుకోవటకు, ఆ వాక్యమును మేము చదువుటకు సహాయం దయచేయండి. నిలబడతాం నీ దాసుని తండ్రి ప్రభువాసులు సాటి మరుగుపరుచుకుని మాకు కావలసిన మాటలను విడిచి వడ్డించవలసిందిగా ప్రాధాయపడుతూ ప్రతిమలాడుతూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వినాలా చూడకూడదు చూడండి. ప్రెసిడెంట్ కోనరా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. చేయాలి బైబిల్ అందరూ చేయాలి. చూడు తమ్ముడు 119వ కీర్తన 9వ వచనము అందరము కలిపి స్పష్టంగా చదువుకున్నాం. సరేనా? ఓకే. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. మళ్ళీ ఒకసారి చదువుకున్నాము. కీర్తన గ్రంథం అందరూ తీసారా? 119వ కీర్తన 9వ అధ్యాయము. 119వ అధ్యాయము 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకున్నారు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ప్రార్థన చేసుకున్నాము. అందరూ మోకరించండి. మోకరించాలి. నవ్వకూడదు, కళ్ళు మూసుకోవాలి, చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి. సరేనా? మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, లాస్ట్ మీకు అందరికీ సర్ప్రైజ్ ప్రైజ్ ఉంటుంది. సరేనా? ఓకే. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధుని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దినంలో గల ప్రభా, యవనస్తుల మీటింగ్ నిమిత్తము మీ మందిరంలోకి తోడుగా వచ్చిన మీ ప్రేమంతుని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ బిడ్డలు, చిన్న పిల్లలు కావాల్సినటువంటి మాటలు మీరే నేర్పిస్తున్నామని, అలాగే నన్ను కూడా కనికరించండి, శిరోచట్టు మరుగు చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ బిడ్డలకు అర్థవంతంగా అలాగే తండ్రి వాళ్ళ హృదయంలో భద్రపరుచుకునే విధముగా మీరే దిగి వచ్చి మీ కంఠస్వరంతో వినిపించి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నన్ను కూడా కనికరించండి. వచ్చిన ప్రత్యేక బిడ్డపట్టి వందనాలు. అలాగే పాటల విషయంలో కూడా ఎంతగానో సహాయం చేసినారు. అలాగే కార్య ఆరంభం నుంచి అంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
రావాల్సిన ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభా మీ బిడ్డలను త్వరపెట్టి తీసుకుని రమ్మని అధికమైన ఆలస్యం కలగకుండా మీరు సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. చూడాలి చూడాలి అందరూ నా వైపు చూడండి. చెప్పే మాట శ్రద్ధగా వినాలి, సరేనా? శ్రద్ధగా విని ఎక్కడ భద్రపరచుకోవాలి? ఎక్కడ భద్రపరచుకోవాలి? హృదయములో భద్రపరచుకోవాలి. నేను ఒక శిష్యు గురించి మీకు పరిచయం చేస్తాను. శిష్యువు గురించి పరిచయం చేస్తాను. ఆ శిష్యువు లాస్ట్లో పేరు చెప్పుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు, దానికిదే మీ కానువాడు. ఒక శిశువు పొత్తికోడు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూచేదని వారితో చెప్పాను. ఈ శిష్యు ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ఏమంటున్నాడు? ఈ లోక భక్తుడు ఏమంటున్నాడు? మన కొరకు ఒక రక్షకుడు వచ్చినాడు. ఆయన పేరు ఏం పేరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ పొరుండ పెట్టినారు? పశువుల దొడ్డిలో పొరుండ పెట్టినారు. ఆయన పడుకోవడానికి, అంటే ఆయన పుట్టినప్పుడు ఈ భూమి మీద స్థలము లేదంట. ఈ భూమి మీద స్థలము లేదు. అయితే ఎక్కడ పొరుండ పెట్టినారు? పశువుల దొడ్డిలో పొరుండ పెట్టినారు. అలాంటి శిశువు మన గురించి ఎంతో ప్రయాస, వేదన, బాధ, శ్రమ అనుభవిస్తూ వచ్చినాడు. ఎందుకని? ఆయన వచ్చినటువంటి ప్రణాళిక ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని. మారు మనసు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారనుకోండి, ఆ అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఉండి మంచి మాటలు మాట్లాడితే అది మారు మనసు అని అంటారు. అవునా కదా? ఇప్పుడు మీరు అబద్ధం మాటలు మాట్లాడారనుకోండి, మందిరాంతరంలోనే మంచి మాటలు మాట్లాడితే ఏమంటారు? అది నీకు మారు మనసు వచ్చిందిరా అని అంటారు. అవునా కదా? అట్లాగా మారు మనసు పొందడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎవరు ఆ శిశువు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎక్కడ పొరుండ పెట్టినారు? పశువుల దొడ్డిలో పొరుండ పెట్టినాడు. అయితే ఈయన గుణలక్షణాలు కొన్నిటిని మనము చూసుకున్నాము. ఇదే 2వ అధ్యాయంలో 40వ వచనము. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఇక్కడ ఎట్లా వచ్చినాడంట? చిన్న పిల్లోడు మందిరానికి వచ్చేవాడంట. చిన్న పిల్లోడు మందిరానికి వచ్చి అక్కడ చెబుతున్నటువంటి ఎవరైతే భాషలుగా ఉంటారో, ఎవరైతే వాక్యం చెబుతారో వారి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? మాటలను శ్రద్ధగా వింటున్నాడు. విన్న తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు అడుగుతున్నాడు. శ్రద్ధగా వినాలి. ప్రశ్నలు అడుగుతున్నాడు. చిన్న వయసులోనే. ఇప్పుడు మీరు మందిరానికి ఎట్లా వచ్చి ఎట్లాగా వాక్యం వింటున్నారో అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేసినారు? వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు ఏమైతే చెబుతున్నారో ఆ మాటలను
ఆలకించేవాడంట. ఆ మాటలను ఆలకించి తర్వాత ప్రశ్నలు అడిగేవాడు. మనం కూడా ప్రతి ఆదివారము తర్వాత సంఘ ప్రార్థనకి తర్వాత సిద్ధపాటు కూడికకు మనము దేవాలయానికి వచ్చి అంటే ఈ మందిరానికి వచ్చి ఎవరైతే వాక్యం చెబుతున్నారో వారి మాటలను వినాలి. అట్లాగా ప్రభువు యేసుక్రీస్తు వారు విన్నారు. మనము కూడా చిన్నపిల్లలు కాబట్టి మనము కూడా ఏం చేయాలి? సంఘ ప్రార్థనకి రావాలి, తర్వాత ఉపవాస ప్రార్థనకి రావాలి, ఆదివారము మందిరానికి రావాలి, ఆయన వాక్యము వినాలి, శ్రద్ధగా ఆలకించాలి. ఎట్లాగా క్రమంగా కూర్చునేవాడు, అల్లరి చేసేవాడు కాదు, చెప్పిన మాట వినేవాడు, తిరుగుబాటు చేసేవాడు కాదు, మాట వినేవాడు కాదు. చిన్న వయసులోనే అంత జ్ఞానముగా నడుచుకున్నాడు. తర్వాత చూస్తే కిందకు వచ్చాక 50 వచనం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా వారు వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండేది. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకుని ఇక్కడ ఏం చేసినాడు? ఇంకోటి ఏం చేసినాడు? తల్లిదండ్రుల మాటకు లోబడినాడు. లోబడటం అంటే మాట వినటము, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినటము. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వింటే మనము సరి అయిన పద్ధతిలో బ్రతుకుతాము. అదే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకపోతే దారి తప్పి జీవిస్తాము. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేసినారు? చిన్న వయసులోనే తల్లిదండ్రులకు విధేయత చూపించి లోబడినాడు. వినాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించి లోబడినాడు. చిన్న వయసులోనే లోబడి విధేయత చూపించినాడు. మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నారు, వాక్యం చెప్పే మాస్టర్ గారికి లోబడాలి. ఏమి చెబితే ఏమైనా పని అప్పగిస్తే అది చేయాలి. తర్వాత మీ తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించాలి. ఏమి మాటలు చెబితే ఆ మాట శ్రద్ధగా విని నడుచుకోవాలి. ఇప్పుడు మీ పాఠశాలలో మీ బడిలో టీచర్స్ చెప్తే మాట వింటారా? వింటారు. ఎందుకని? వాళ్ళు కొడతారు కాబట్టి. అదే మాస్టర్లు అయితే కొడతారా? కొట్టరు. అందుకనే మాస్టర్లు వింటారు కదా. అట్లా చేయలేదు ప్రభువు యేసుక్రీస్తు వారు. మాట శ్రద్ధగా విన్నాడు. ఏమి చెబుతున్నారు ఆ పాస్టర్ గారు, ఏమి చెబుతున్నారు అని విని ప్రశ్నలు అడిగేవాడు. తర్వాత తల్లిదండ్రులకు లోబడి జీవించినాడు, విధేయతగా జీవించినాడు. లాస్ట్గా ఇంకోటి చూస్తే 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు కొద్దిగా మీ వయసు వచ్చింది, కొద్దిగా పెద్ద వయసు వచ్చింది. అయితే ఇప్పుడు ఎట్లాగా అభివృద్ధి చెందుతున్నాడు? జ్ఞానమందును మనుషుల దయయందును తర్వాత దేవుని దయయందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుట అంటే ఒక విధంగా చెప్పాలంటే అభివృద్ధి చెందుట. ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారనుకోండి, మీరు ఫస్ట్ క్లాస్లో మంచి మార్కులు వచ్చాయనుకోండి, తర్వాత ఇంకా 2వ క్లాస్కి వెళ్ళారనుకోండి, ఆ 2వ క్లాస్లో ఆ ఫస్ట్ క్లాస్కి సంబంధించినటువంటి మార్కులు ఎక్కువగా వస్తే దాన్ని అభివృద్ధి చెందుట అంటారు. అవునా కదా? ఆ ఫస్ట్ క్లాస్లో చదివినటువంటి మార్కుల కంటే 2వ తరగతిలో ఇంకా ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే వర్ధిల్లుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. ఇంకోటి ఏంది? జ్ఞానమందును. జ్ఞానం అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక చెడ్డ పని ఉందనుకోండి, ఆ చెడ్డ పని చేయకుండా మంచి పని చేస్తే జ్ఞానవంతుడు అంటారు. అవునా కదా?
జ్ఞానవంతుడు అంటారు. ఇప్పుడు మందిరం ఉందనుకోండి, మందిరము క్లీన్ చేస్తే అదేమంటారు? జ్ఞానంగా పనిచేస్తున్నాడు ఈ పిల్లోడు అంటాడు. అయితే ఈ మందిరాన్ని క్లీన్ చేయకుండా, తర్వాత మ్యాట్స్ చేయకుండా, మందిరంకు సంబంధించినటువంటి పనులు చేయకుండా, పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు వినకుండా ఉంటే ఏమంటారు? జ్ఞానం లేనటువంటి వాడు ఈ పిల్లోడు అని అంటారు. అంటారు. అదే మంచిగా శ్రద్ధగా వింటే జ్ఞానవంతుడు అని అంటారు. అట్లాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానముగా నడుచుకున్నాడు, వర్ధిల్లినాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా జన్మించినారు? పశువుల తొట్టిలో జన్మించినారు, మరుండబెట్టినారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎందుకని ఈ భూమి మీదకి వచ్చినాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలని. అందరూ అంతటా మారు మనసు పొందాలని. మారు మనసు అంటే చెప్పినా కదా, మారు మనసు అంటే ఏంటి? అబద్ధ మాటలు మాట్లాడకుండా ఉండి మంచి మాటలు మాట్లాడితే అది మారు మనసు. తర్వాత దేవుడి మందిరానికి క్రమంగా వచ్చేవాడు, దేవుని మాటలు చెప్పేవాడి మాటలు శ్రద్ధగా ఆలకించేవాడు. తర్వాత వాళ్ళని ప్రశ్న అర్థం కాకపోతే ప్రశ్న అడిగేవాడు. తర్వాత కిందకు వస్తే జ్ఞానముగా ప్రవర్తించినాడు. తర్వాత తల్లిదండ్రుల మాట లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మనము కూడా ఎట్లా ఉండాలి? మనము దేవుడి మందిరానికి వస్తున్నాం కాబట్టి నీ ద్వారాగా ఇంకా చిన్నపిల్లలను మందిరానికి తీసుకొని రావాలి. అరే, ఆ మందిరంలో దేవుడి మాటలు చెప్పబడుతూ వస్తున్నాయి, పాదం కూర్చున్నాము అని చెప్పాలి. చెప్పిన తర్వాత మందిరంలో క్రమంగా కూర్చోవాలి, అల్లరి చేయకుండా ఉండాలి. తర్వాత తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినాలి. తర్వాత జ్ఞానముగా ప్రవర్తించాలి. మందిర పరిచర్యలో పాలు పొందాలి. మందిర పరిచర్య చేయడానికి రావాలి. మ్యాట్లు వేసేయడానికి కానీ, తర్వాత ఉడవడానికి కానివ్వండి, తర్వాత ఇంకేముంటాయి, బూజు తుడిపే విషయంలో కానివ్వండి, ఇంకేముంటాయి, కడిగే విషయంలో కానివ్వండి, వీటన్నిటి విషయంలో ఎట్లా ఉన్నాడు? జ్ఞానముగా ప్రవర్తించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మందిరాన్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఎక్కువ తన చిన్ననాటి వయసులో ఎక్కువ ఎక్కడ ఉండేవాడు? ఎక్కడ వాక్యం చెబితే అక్కడికి వెళ్ళినాడు. అక్కడికి శ్రద్ధగా కూర్చొని వాళ్ళు చెప్పే మాటలను వినేవాడు. మీరు కూడా ఏం చేయాలి? ఎక్కడ దేవుడి మాటలు చెప్తే అక్కడికి రావాలి. అక్కడికి వచ్చి దేవుడి గురించినటువంటి మాటలు విని అవి ఎక్కడ భద్రపరచుకోవాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పెద్దరిగినాడు. పెద్దరిగిన తర్వాత మన కొరకు ఏం చేసినాడు అనేది చూసుకున్నాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడుతున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందేవారని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమని ఆజ్ఞాపించుచున్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏదో చెప్పినా కదా. మారు మనసు అంటే మీరు స్కూల్కి వెళ్తున్నా కానివ్వండి, తర్వాత ఇంటి దగ్గర ఉన్నా కానివ్వండి, మీరు సహజంగా చేసే పని ఏంటి? సహజంగా చేసే పని అంటే అబద్ధాలు ఆడటం, తర్వాత పొరుగు వారి మీద బిద్దులు చెప్పడము, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ధిక్కరించడము, తర్వాత పొరుగు వారిని కొట్టడము, తిట్టడము, బుద్ధి మాటలు మాట్లాడటము, ఇంకేం చేస్తారు? దొంగతనాలు చేస్తారు, అబద్ధాలు మాట్లాడతారు, తర్వాత చెడుగా ప్రవర్తిస్తారు, బుద్ధి మాటలు మాట్లాడతారు, సినిమాలు చూస్తారు, తర్వాత ఆడుకున్నటువంటి ఆటలు ఆడతారు. అవునా కాదా? వీటన్నిటి నుంచి మీరు మార్చబడి మంచిగా రావాలి. అదే మారు మనసు. అవునా కాదా? అదే మారు మనసు. బుద్ధి మాటలు మాట్లాడకూడదు, అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, దొంగతనాలు చేయకూడదు, తర్వాత ఈ పొరుగు వారి మీద, పక్కన పిల్లల మీద పితుర్లు చెప్పకూడదు. ఇవన్నీ ఉండకుండా
మంచిగా ఉండాలి. అయ్యో నా ప్రభు ఇలాగా చిన్న వయసులోనే ఇట్లా నా గురించి వచ్చినాడు, మారు మనసు పొందమంటున్నాడు అని నీకు గుర్తుకు రావాలి. గుర్తుకు రావాలి. ఆయన చెప్పినటువంటి మాటలు నీకు గుర్తుకు రావాలి. ఆయన ఎలాంటి వాడు? పాపము లేనటువంటి వాడు. అవునా కదా? చూద్దాం, చూడండి 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిని ఏ కపటము కనబడలేదు, ఆయన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవుడికి తను అప్పగించుకొనెను. ఆయన ఎలాంటి వాడంట? ఆయనము పాపము లేనటువంటి వాడు. ఆయన నోట కపటము లేనటువంటి వాడు. తర్వాత దూషణ చేయనటువంటి వాడు. ఆయన ఎంతటికి శ్రమను అనుభవించేవాడే. ఆయన నోట ఏ కపటము అంటే అబద్ధము లేదు. ఆయన పాపము లేనటువంటి వాడు. తర్వాత మత్తయి సువార్త జాగ్రత్తగా వెళ్ళాలి. మనం అడుగుతా 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఇక్కడ ఎలాంటి వాడంట? సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు. అక్కడ పాపము లేనటువంటి వాడు, ఆయన నోట కపటము లేనటువంటి వాడు, దోషణ లేనటువంటి వాడు, ఎలాంటి శ్రమనైనను అనుభవించేవాడు. ఇక్కడ సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు. తర్వాత 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి. ఇలాంటి వాడు. ఈయన ఎలాంటి వాడు? ఈ శిష్యుడు ఎలాంటి వాడు? పెద్దరిగినాడు, దేవుడు తల్లిదండ్రుల మాటకి లోబడినటువంటి వాడు, దేవుని మందిరాన్ని రావడంలో, ఆయన వాక్యం వినడంలో క్రమం తప్పినటువంటి వాడు, జ్ఞానంగా ప్రవర్తించినటువంటి వాడు. ఇప్పుడు పెద్దరిగినప్పుడు ఎలాగ ఉన్నాడు? పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన నోట కపటము లేనటువంటి వాడుగా ఉన్నాడు. దూషించడము, నీ పొరుగు వారిని తిట్టడము అలాంటిది లేనటువంటి వాడు. తర్వాత సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. తర్వాత ప్రేమ స్వరూపి. ఆయనకి చాలా పేర్లు పెట్టబడుతూ వచ్చినాయి. ఇలాంటి వాడు ఎందుకు జన్మించినాడు? నేడు మన కొరకు రక్షకుడు ఇచ్చినాడు. రక్షణ ఇవ్వటానికి. ఆ రక్షణ ఎలా వస్తుంది? మనము మారు మనసు పొందితే వస్తుంది. మారు మనసు అంటే ఏంటి? మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన నుంచి మార్చబడి మంచి ప్రవర్తనకి రావడమే మారు మనసు అని అంటారు. ఈ మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉంటే ఎక్కడికి వెళ్తాము? పరలోక రాజ్యంలోనికి వెళ్తాము. ఇక్కడ 2 లోకాలు ఉన్నాయి. ఒకటి ఏంటది? పరలోకము, రెండోది నరకలోకము. అయితే మారు మనసు పొందితే ఎవరు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్తారు. ఆ మారు మనసు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వస్తుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను మీ హృదయంలో భద్రపరుచుకొని, ఈయనే నా దేవుడు, ఈయనే నా రక్షకుడు, ఈయన తప్ప నాకు వేరొక దేవుడు లేడు, ఈయనే నా
సృష్టికర్త, ఈయన నా మంచి కాపరి, ఈయన నా గొప్ప దేవుడు, ఈయన నా ప్రధాన కాపరి, ఈయన నాకు లోకరక్షకుడు, నా పాపాల నుంచి తప్పించినాడు, అబద్ధపు మాట నుంచి తప్పించినాడు, తర్వాత బూతు మాట నుంచి తప్పించినాడు, తర్వాత చెడు పనులు చేయకుండా ఉండటానికి నన్ను తప్పించినాడు, మారు మనసు ఇచ్చినాడు అని ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళతారు. ఇంకా మనం ఇంకా అబద్ధాలు ఆడితే, తర్వాత సినిమాలు చూస్తే, నీ పొరుగు వారి మీద బిద్దులు చెబితే, బూతు మాటలు మాట్లాడితే మనం ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళతాము. ఆ నరకము ఎవరికి సంబంధించినది? సాతానుకు సంబంధించినటువంటిది. ఆయన ఏం చేసినాడు మన గురించి? ఆయన ఏం చేసినాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాణి మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మనము ఆయన ఎలాంటి వాడంట? మన పాపములను మ్రాణి మీద మోసుకున్నాడు, మన నిమిత్తము గాయములను పొందినాడు. మన నిమిత్తం ఏం చేసినాడు? గాయములు పొందినాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. తలకు ముళ్ళ కిరీటమును పెట్టించుకున్నాడు. అరచేతుల్లో అరికాలలో మేకులు కొట్టించుకున్నాడు. పక్కనపు బల్లెపు పోటు పొడిపించుకున్నాడు. తర్వాత వీపున పిడిగుద్దులు గుర్తించుకున్నాడు. ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఎందుకని? మనం మారు మనసు పొందాలని. ఎందుకని? మారు మనసు పొందాలని. మనం మారు మనసు పొందకుండా ఉంటే ఆయన చేసినటువంటి ఆ క్రైమ్ వృధా అవుతుందా కాదా? వృధా అవుతుంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి? మారు మనసు పొందాలి. అయ్యో, నా గురించి ఇంత క్రైమ్ చెల్లించినావా నా దేవా, నా ప్రభువా, నా రక్షకుడా, నా యేసయ్యా. తలకు ముళ్ళ కిరీటము పెట్టించుకున్నారే, అరిచేతులు అరికాలలో మేకులు కొట్టించుకున్నారే, పక్కన పల్లెపు పోటు కొట్టించుకున్నారే, నా వలన మీరు తలకు ముళ్ళ కిరీటము పెట్టించుకున్నారే, గాయములు నొందినారే, నా పాపములు మీ మ్రాణి మీద మోసుకున్నారే. ఇలాంటి మారు మనసు లేనటువంటి నా గురించి ఇంత క్రైమ్ చెల్లించినారే అని మీరేం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొంది ఆయనను అంగీకరించుకోవాలి. ఆయన తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆ దేవుడు ఎవరు? ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడు? మన కొరకు నేడు రక్షకుడు పుట్టినాడు. ఈ ఆదివారంలో నీ కొరకు నా కొరకు ఒక రక్షకుడు పుట్టినాడు. ఆ రక్షకుడి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా పాపముల నిమిత్తము ఆయన సిలువలో బలి అయినాడు. నీ పాపముల నిమిత్తము కూడా సిలువలో బలి అయినాడు. ఆయన రక్తము కార్చినాడు. రక్తము కార్చి మారు మనసును ఇచ్చినాడు. మారు మనసును ఇచ్చినాడు. ఇప్పుడు ఎవరి పిల్లము? మనము దేవుని పిల్లము. దేవుని పిల్లలు చెప్పడం కాదు. ఎలాగ నిర్ధారణ చేసుకోవాలి? ఎలాగ నిర్ధారణ చేసుకోవాలి? మీకు ఎప్పుడైతే మారు మనసు వస్తుందో అప్పుడు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. మీకు మారు మనసు రాకపోతే దేవుని పిల్లలు కాలేరు. మారు మనసు అంటే ఇందాక చెప్పినా కదా, ఏమిటి? అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, బుద్ధి మాటలు మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదు, పితులు చెప్పకూడదు, తర్వాత నీ పొరుగు వారిని అనవసరముగా కొట్టకూడదు, ఇంకా అనవసరముగా నీ పొరుగు వారి మీద అబద్ధపు మాటలను మోపకూడదు. వీటన్నిటి నుంచి నువ్వు మార్చుకోవాలి. నీ మాటలను మార్చుకొని నీ
హృదయం మార్చుకుంటే, మార్పు చెందితేనే మాత్రమే యేసుక్రీస్తు బిడ్డలము అవుతాము. ఇలాగా ఇంకా మనం సినిమాలు చూసుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, పితృలు చెప్పుకుంటూ, బుద్ధి మాటలు మాట్లాడుకుంటే మనము యేసుక్రీస్తు పిల్లలము అవ్వలేము. ఆయన చిన్న వయసులో ఎలా ఉన్నాడు? దేవుని మందిరానికి వచ్చినాడు, శ్రద్ధగా ఆలకించినాడు, క్రమం తప్పకుండా వచ్చినాడు, బుద్ధి మాటలు మాట్లాడేవాడు కాదు. అందుకనే ఆయన పాపము లేనటువంటి వాడని చెప్పినా కదా, ఆయన నోట అబద్ధపు మాటలు రాలేదు, అబద్ధపు మాటలు రాలేదు. చిన్న వయసులోనే ఎంత జాగ్రత్తగా జీవించినాడు. యేసుక్రీస్తు అంటే ఎక్కడైతే వాక్యం చెబుతున్నారో అక్కడికి వెళ్ళి శ్రద్ధగా ఆలకించేవాడు. ఆ అర్థం కానిటువంటి మాటలు మరలా అడిగేవాడు. మందిరానికి క్రమంగా వచ్చేవాడు. వచ్చి ఎలాగ మందిర పరిచయం చేయాలి, మందిరాన్ని ఎలాగ క్లీనింగ్ చేయాలి, మందిరాన్ని ఎలాగ తొడవాలి అని ఆయన ఎంతో ఆసక్తిగా జీవించినాడు చిన్న వయసులోనే. తర్వాత తల్లిదండ్రుల మాటలకు లోబడినాడు. చెప్పేటటువంటి దేవుడి పిల్లలు దేవుడి మాటలు చెప్పేటటువంటి వారికి లోబడుతూ వచ్చినాడు. తర్వాత జ్ఞానముగా ప్రవర్తించినాడు. జ్ఞానం అంటే మంచి పనులు చేయడము, మంచి పనులు చేయడమే జ్ఞానము. చెడ్డ పనులు చేసేవాళ్ళు ఏమంటారు? జ్ఞానవంతుడు అంటారా? జ్ఞానవంతుడు ఎవరు? చెడు పనులు చేసేవాడిని ఓరి వీడి బుద్ధిహీనుడురా, వీడికి జ్ఞానం లేదురా అని అంటారా అంటారా? ఇలాగ చిన్న వయసులోనే ఎంతో క్రయం చెల్లించి జీవించినాడు. ఎందుకని? మనము మారు మనసు పొందాలని, మనము కూడా చిన్న వయసు నుంచే మందిరాన్ని ప్రేమించాలని, తల్లిదండ్రులకు లోబడి ఉండాలని, దేవుని మాటలు చెప్పేవారికి లోబడి ఉండాలని, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలని, మనము మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని చెబుతున్నాడు మనకి. ఆ మారు మనసు ఎలా వస్తుంది? మన హృదయం మార్చుకుంటే వస్తుంది. మన హృదయం మార్చుకుంటే వస్తుంది. అది ఎలాగ సాధ్యమవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన సాధ్యమవుతుంది. ఆయన పాపము లేనటువంటి వాడు, ఆయన నోట కపటము లేనటువంటి వాడు, దూషణ లేనటువంటి వాడు, సాత్వికుడు, నిర్మనసు కలిగినటువంటి వాడు, ప్రేమ స్వరూపి. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడి వలన మనము ఆయనను ఆశ్రయిస్తే మనము కూడా ఏ విధంగా ఉంటాము? పాపము లేనటువంటి వారముగా ఉంటాము, దేని మనసు కలిగినటువంటి వారముగా ఉంటాము, సాత్వికంగా ఉంటాము, ప్రేమ కలిగినటువంటి వారముగా ఉంటాము, మార్పు చెందుతాము, మారు మనసు పొందుతాము. ఇలాగా ఉంటే ఎవరి పిల్లలమవుతాము? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పిల్లలము అవుతాము. మనము ఎలాంటి వారము? మనము పాపాత్ములము. అవునా కదా? పాపాత్ములని ఎలా చెప్పగలుగుతారు? మనము ఎలా చెప్పగలుగుతారంటే, ఒక మంచి పని చేస్తే పాపము లేనటువంటి వాడని అంటారు. ఇప్పుడు మనం చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ అబద్ధపు మాటలు మాట్లాడతారు. ఈ అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటే పాపము లేనటువంటిదిగా చెప్పొచ్చు. కాబట్టి మనం ఇలాంటి చెడు లక్షణాలు కలిగినటువంటి వారు ఉన్నాం కాబట్టి పాపానికి సంబంధము. ఈ పాపం నుంచి తప్పించబడాలంటే ఎవరు కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు కావాలి. ఆయన చిందించినటువంటి రక్తము మనకి కావాలి. మన గాయం మన వలన ఆయన ఏం చేసినాడు? సిలువ ఎక్కినాడు, గాయములను పొందినాడు, తలకు ముళ్ళు కిరీటము పెట్టించుకున్నాడు, అరిచేతులు అరికాల్లో మేకులు కొట్టించుకున్నాడు, తర్వాత వీపున పిడుగుద్దులు గుర్తించుకున్నాడు, ముఖమున ఉమ్మి వేయించుకున్నాడు. ఎవరు? మన మారు మనసు పొందటానికి. ఎందుకు? మనము మారు మనసు పొందటానికి. ఇలాగ చేయకపోతే మనం మారు మనసు పొందుతామా? పొందలేము. దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళమా? రాలేము. కాబట్టి ఇప్పుడు ఏంటది? నేడు మన కొరకు రక్షకుడు ఇచ్చినాడు.
అని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. నా కొరకు నా రక్షకుడు పుట్టినాడు అని నీ హృదయంలో ఆయన చెప్పినటువంటి మాటను భద్రం చేసుకుంటే, మారు మనసు పొందితే నీకు ఏమొస్తుంది? నిత్య జీవము, పరలోకం అనేది వస్తుంది. నువ్వు ఇంకా ఆయన రక్షకుడు అని నువ్వు అనుకోకపోతే మనం మారు మనసు పొందలేదని అర్థమని వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు రక్షకుడిని అంగీకరించారా, అంగీకరించలేదా? అంగీకరించలేదా? ఎస్, అంగీకరించాలి. మీకు ఎంత చెప్పినా అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాము. కాబట్టి చెప్పినటువంటి వాక్యము చిన్న వయసులోని యేసుక్రీస్తు ప్రభు ఎలాగ శ్రద్ధగా విన్నాడో, ఎలాగో వాటిని ఆచరించి చదివినాడో, మీరు కూడా ఏం చేయాలి? ఇంటికి వెళ్ళడంలోనే శ్రద్ధగా వాటిని ఆలకించి హృదయంలో భద్రం చేసుకొని చెడు పనులు చేయకుండా ఉండాలి, జ్ఞానముగా ఉండాలి. ఇలా ఉంటే మనము దేవుని పిల్లలము అవుతాము. సరేనా? అట్లాగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్లాగా ఉండి దేవుడు మనందరికీ సహాయపడు కాక. ప్రార్థన చేసుకుందాము. ఒకళ్ళండి ప్రార్థన చేసుకుందాం. ఎవరుకోవద్దు. ఇంకా యేసు ప్రభువును నమ్ముకోకుండా మన హృదయంలో దేవుడు చూడకుండా ఉన్న వాళ్ళకి ఎవరు పోతున్నా కూర్చోవాలి, కూర్చో. ఇంకా నమ్ముకోకుంటే ఇప్పుడే యేసు ప్రభువుని విశ్వాసం, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఇక్కడ కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. మగ పిల్లలు ఆడపిల్లలు అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించడం అడిగితే ప్రభు మనం క్షమిస్తాడు, మనకు నిత్య జీవ మోక్షం ఇస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభువు నామమున వందనాలు. 119 వచ్చిన ప్రభువా మరి లూకాసు వార్తలో 2:10 వచ్చిన ఏడు రక్షకుడు పుట్టినాడు. ఆ ప్రభు యేసు క్రీస్తు తండ్రి పాపంలో పుట్టి తండ్రి మాకు మాదిరిగా ఉండి పాపం లేని వాడుగా, సాత్వికుడుగా, ప్రేమ లేని వాడుగా ప్రభు మరి లోకంలో మీరు జీవించారు. మీకు స్తోత్రాలు. మేము కూడా అలా ఉండడం ద్వారా నిత్య జీవం పొందుతారు. మీరు సెలవించిన మాటలు పెట్టుకుంటాం. పిల్లలు కార్యం జరిగించారు, వాటిని మీరు మాట్లాడండి. నిత్య జీవాన్ని వార్తలుగా చేయండి, నిత్య జీవకారకులుగా చేయవలసిన మనం చేస్తున్నాం. కరిగించండి, మీరు సెలవించారు, మీ చిత్తాన్ని నెరవేర్చండి. ప్రేమగల తండ్రి, బిడ్డల హృదయాల పాపం నుంచి నీతి గురించి ఉపయోగించండి, అపవాదికి లయపరచండి. ప్రభావ సహాయం చేయవలసిన మనం చేసుకుంటున్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చండి. వచ్చిన వాళ్ళందరూ కూడా చూసుకోవాలి. ఎవరైతే అవసరం ఆరోగ్య వారితో మీరు మాట్లాడు తండ్రి. ఈసారి వాళ్ళు రావడానికి అనుగ్రహించండి, కరిగించండి. రాజు పరమాత్మ జ్ఞానం చేసుకుని సేవలు దీవించాల్సి కలిగించండి. వచ్చిన వారందరూ పట్టించుకోవాలి. ప్రభు అందరిని దీవించవలసి మనం చేస్తాం. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం చేర్చబడిన సకల పరిశుద్ధులకు ఇప్పుడెలకు సహకారం తోడేలు కాక. అందరికీ